guys, this is Vamsi and welcome back to my YouTube channel Vamsi the Biker. డే 2 ఇవాళ డే 2 బెల్గాం నుంచి. సో రాత్రి కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే చొర్లా ఘాట్ అనేది కొంచెం వర్క్ నడుస్తుందంట. సో ఘాట్ బాగాలేదని చెప్పి మేము బెల్గాంలో స్టే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు చొర్లా ఘాట్ పైకి పోతున్నాం. అంబోలిఘాట్ కొంచెం దూరం ఉంది, అందుకే చొర్లా ఘాట్ నుంచే పోతున్నాం మేము. సో బెల్గాం సిటీ ఓహోహో మొత్తం వెల్కమ్ టు చొర్లా ఘాట్. ఇక్కడ చూడు బోటింగ్ చేస్తారు మొత్తం పిల్లలు. అరే ఎందుకురా నాయన, బస్సులు లేకనా? ఏం క్రేజీ ఉంది చొర్లా ఘాట్. రోడ్స్ అయితే మొత్తం గబ్బుగా ఉన్నాయి. రోడ్లు అయితే మొత్తం ఏడ చూసినా గుంతలు ఉన్నాయి. చొర్లా ఘాట్ వచ్చేసి 120 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. ఇంకా మాకు 2.5 hours, యాక్చువల్లీ 3 hours 15 minutes ఏమో చూపించింది. ఆల్మోస్ట్ సగం వచ్చేసినాం. ఇంకొక 100 kilometers వెళ్ళిపోయినామంటే గోవాకి రీచ్ అయిపోతాం. ఎందుకంటే ఇట్లాంటి రోడ్లో నైట్ టైంలో అంత అంటే సెట్ కాదు నైట్ టైంలో. ఎందుకంటే ఈ రోడ్లు చూసారు ఎట్లున్నాయో, ఇక నైట్ ఈ రోడ్లో నడిపించాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే డేంజర్ ఉన్నాయి. టర్నింగ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. ఐ మీన్ డేంజర్ కూడా ఉన్నాయి. అంబోలిఘాట్ అయితే రోడ్లు సూపర్ ఉంటాయి, కానీ నైట్ ఎవ్వరు ఉండరు. చాలామంది చెప్పారు అంబోలిఘాట్ వద్దు, నైట్ టైంలో అసలు పెట్టుకోవద్దు. చొర్లా ఘాట్ వెళ్ళొచ్చు కానీ రోడ్స్ బాగాలేవు, నైట్ టైంలో జర పబ్లిక్ ఉంటారు. అంబోలి అయితే అసలు ఎవ్వరు ఉండరు. నేను ఫస్ట్ టైం అప్పుడు ఇట్లానే బైక్ పైన వెళ్ళినా. అంబోలి అసలు నైట్ 10 o'clock నడిపిస్తుంటే నాకు ప్యాక్ అయిపోయినా మొత్తం. లైట్ చక్కగా పనిచేయదు బండిది. ముంగట హెవీ వెహికల్స్ వస్తుంటే బ్లైండ్ టర్న్స్ ఉంటాయి, అసలు ఏం అర్థం కాదు. అమ్మో రోడ్ మాత్రం డెడ్లీ ఉంది చొర్లా ఘాట్. ఓహోహో వా, చొర్లా ఘాట్ పైన ఫస్ట్ టైం నేను బైక్ డ్రైవ్ చేయడం. నంబోలి ఘాట్ పైన నడిపించిన బండి, ఇప్పుడు చొర్లా ఘాట్ పైన. అప్పుడు వచ్చినప్పుడు కార్లో వచ్చినాం. కార్లో వస్తే అంత ఫీలింగ్ ఉండదు, కానీ బండి పైన వెళ్తేనే అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్లీ. ఇది ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఇది. ఇంకొక 2 kilometers తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుందంట. ఇప్పటికైతే నాకు ఒక ఉంది, హాఫ్ ట్యాంక్ ఉంది, వెళ్ళిపోతుంది. ఘాట్ పైన మనం ఎక్కువ రిస్క్ స్పీడ్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయదు. మా అంటే లాస్ట్ 50 or 60 అంతే. రోడ్ మంచిగా ఉందంటే 70 వరకు పోతుంది. ఇట్లా వస్తుంది కూడా హెవీ వెహికల్స్. ఈ రోడ్లో నైట్ టైంలో నడపడం అంటే కష్టం. అవో ఇక్కడ చూడు కుక్కలు దన్నమని వచ్చేసాయి. ఇట్లా వెహికల్స్ కనబడి అంటే దాని ఇంకల్నే మూవ్ అయిపోవాలి, ఎందుకంటే సోలో అయితే వెళ్ళొద్దు. ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళు వెళ్తారు, కానీ ఇంకా మనం సోలో పోలేం కదా. ఆఫ్రికన్ ట్విన్ క్రేజీ ఉంది బండి మాత్రం. ఇంకోటేమో GS 1250 పోయింది BMW, ఇప్పుడు ఆఫ్రికన్ ట్విన్.
ఇప్పుడే నా బండిది బ్యాక్ నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. రే 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 ఈ బండ్లు ఏడైతే ఎప్పుడు అట్లాంటి బండ్లు ఉన్నాయంటే మంచిగా ఆడుకోవచ్చు. పెద్ద టైర్లు, పెద్ద బండి, ఎంహెచ్ మహారాష్ట్ర బండి అది. అలాగ క్రేజీ ఉంటుంది కానీ ఈ రోడ్లే గబ్బు గబ్బు అయిపోయినాయి. చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది రోడ్లన్నీ. అందుకే మేము నైట్ పెట్టుకోలేము. ఎంత డేంజర్ ఉన్నాయి అంత డేంజర్ ఉన్నాయి రోడ్స్ మాత్రం. సో మ్యాక్సిమం మార్నింగ్ టైంలో అంబోలిఘాట్ వెళ్ళండి అండ్ చోర్లాఘాట్ని అయితే స్కిప్ చేయండి. ఏంటంటే చోర్లాఘాట్ ఇప్పుడు మాకు టైం లేదని చెప్పి మేము ఇట్లా చోర్లాఘాట్ పైకి పోతున్నాం. అంటే దగ్గర అంటే కొంచెం డిస్టెన్స్ తక్కువ ప్లస్ టైం కూడా కొంచెం తక్కువ ఉంటుంది చోర్లాఘాట్ పైన. అంబోలిఘాట్ అంటే లాంగ్, ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. ప్లస్ అది ఏంటంటే అంబోలిఘాట్ పైన హెవీ వెహికల్స్ ఎక్కువ వెళ్తాయి. రోడ్ సూపర్ ఉంటాయి కానీ హెవీ వెహికల్సే దన్న వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చోర్లాఘాట్ అంబోలిఘాట్ అంటే ఏం తెలుసా క్లారిటీ? ఇక్కడ చెక్ పోస్ట్ ఒకటి. సో చోర్లాఘాట్ అంబోలిఘాట్ చోర్లాఘాట్లో మనకి మొత్తం ఫారెస్ట్లోకి ఏంటి ఉంటుంది. అంబోలిఘాట్ కూడా ఫారెస్ట్లోకి ఉంటుంది. అంబోలిఘాట్ ఏంటంటే ఇప్పుడు పక్కకి ఇక్కడ సైడ్ చెట్లు ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో చెట్లు ఏముంటాయి, మొత్తం లోయలే ఉంటాయి. ఇక అర్థం చేసుకోండి, ఇక లోయలు ఉన్నాయంటే రోడ్ కూడా ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది. అసలు టర్నింగ్స్ అయితే డెడ్లీ ఉంటాయి, బ్లైండ్ టర్న్స్ ఉంటాయి, మొత్తం బ్లైండ్ టర్నింగే ఉంటాయి అన్నీ. నీకు గూగుల్ మ్యాప్ చూసినా అంటే అసలు మెంటల్ ఎక్కేస్తుంది. అట్లాంటి అంబోలిఘాట్ నేను నైట్ టైంలో నడిపించిన. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మ నైట్ టైంలో రాబోద్దురా అంబోలిఘాట్ పైన అని చెప్పి అనిపించింది. అంతే కదా. ఇగో రోడ్లు చూసారు ఎట్లున్నా, అమ్మా ఇగో ఇంత గుంతలు సడన్గా వచ్చారంట. ఇగో ఇట్లాంటి గుంతలు ఎట్లున్నాయి. 2-3 సార్లు నాకు చాలా ప్రాబ్లం అయింది ఇందాక. సన్ రైజ్ అది సన్వి అవి ఎట్లా పడుతున్నాయి ఇష్టం, రిఫ్లెక్ట్ పడుతున్నాయి మొత్తం ఇక్కడ. అబ్బో గుంతలు చూసారు ఎట్లున్నాయో. అంటే కావాలి ఓడో తవ్వినట్టే ఉంది. ఇక కరెక్ట్ టర్నింగ్ పక్కనే అలా అన్నీ. అమ్మా ఇంత పెద్దగా ఉన్నాయి చూసినావు. అవి కార్వి బండ్ల రిమ్ములు బెండ్ అయిపోతాయి ఇట్లాంటి రోడ్లో వచ్చిరంటే. చూసుకొని నడిపించాలి, దన్న కొడితే అట్లనే అవుతుంది. చూసి నడిపించాలి అంతే, ఇక మంచిగా పోవాలి. అమ్మా ఈ రోడ్లు చూడొచ్చు. ఏంద్రా నాయన ఈ గుంతలు. ఇక ముంగట ఇంకోటి ఉందాగో, అబ్బో ఇంకా డెడ్లీ ఉన్నాయి ఇవి. ఓయమ్మని ఊరి నాయను, ఏంద్రా ఇది. ఇది ఏంటంటే కర్ణాటక కిందకి వస్తుంది చోర్లాఘాట్, అందుకే రోడ్లు ఇట్లున్నాయి. అదే నువ్వు కొంచెం ముంగట చోర్లాఘాట్ ఆడితే గోవా రోడ్లు సూపర్ ఉంటాయి. టూరిజం ప్లేస్ కదా, సూపర్ ఉంటాయి గోవా రోడ్లు. సన్నే ఈడ ముంగట ఉంటుంది వ్యూ పాయింట్. ఈడ కాదు ముంగట ఉంటుంది దా ముంగట ఉంటుంది. ఆహా ఇక్కడ కారు బిస్కెట్ అయిపోయింది. సడన్గా కారు ఇట్లా వచ్చేసింది. చూసి సో ఈడికేంచి గోవా రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. థ్యాంక్ యూ అంట అయిపోయా. చూసినా గోవాలోకి ఎంటర్ అయినా అంటే గోవా రోడ్కి ఎంటర్ అయినాం. క్రేజీ ఉంటాయి ఈడికి రోడ్స్. వా
ఇదే వ్యూ పాయింట్. రే రే కోతులు ఉన్నాయరా. అరే బ్యాగులు చూసిరా రై. కెమెరా ఆన్ ఉంది. అరే సన్నే అరే అరే కరుస్తారా అది. అరే రే చూసి బ్యాగులన్నీ స్కామ్ అయిపోతాయి మళ్ళీ. అందరు జల్దీ హెల్మెట్ తీసుకుని రండి. అందరు హెల్మెట్లు వేసుకోండి. హెల్మెట్లు వేసుకోవాలా? టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మెల్లంగా మొత్తం ఏడా చూసిన బైకర్స్ కనబడుతుర్రు. మన శశిబాయ్ అయితే ఇగో ఇన్స్టా 360 కట్టగా పెడుతుండే. ఇక ఏమైంది బాయ్? చలో చలో లెట్స్ మూవ్. సో ఇక్కడ నుంచి ఇదంతా గోవా ఘాట్. ఇది రోడ్స్ మాత్రం క్రేజీ ఉంటాయి, కానీ మనకి టర్నింగ్స్ కూడా అంత డేంజర్ ఉంటాయి ఇక్కడ నుంచి. గ్రూప్తోనే వస్తే గ్రూప్తోనే పోవాలి ఘాట్లా, సోలో అయితే పోవద్దు. ఎందుకంటే చూసారు కదా టర్నింగ్స్ ఎట్లున్నాయో, అన్నీ బ్లైండ్ టర్న్స్. మా ఘాట్లో అయితే డేంజర్ అంటే డేంజర్ ఉన్నాయి. క్రేజీ అనిపిస్తుంది అసలు. మంచిగా ట్రాక్ రేసింగ్ ఎవరు ఉన్నారంటే అమ్మ ఇది ఇట్లా వస్తుంటారు. నైట్ టైంలో అర్థం చేసుకోండి. Yeah, I'm always on the move. If you get in my way, you'll catch a 1 and 2. Got a clear view, penthouse vision mood. To the top, I'm gon' pop, you gon' see me soon. Of winning, living like I'm a millionaire. Got a vision, I'm willing to do anything to get there. Man, I'm driven and building something that people calling rare. Always prepared, I'll teach you when I get there. Taking lessons, it's a blessing. Only happy when progressing. I don't ever second guessing. 20 minutes later.
2 hours later. ఫైనల్లీ వెల్కమ్ టు గోవా. వచ్చేసినాం గోవాకి. ఎగ్జాక్ట్గా 5 అవుతుంది టైం. అబ్బా ఇంకేముంది, ఇంకా కొంచెం ఉంది లైట్గా ఘాట్. అది అయిపోయిందంటే డైరెక్ట్గా మనం రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్ నుంచి బీచ్కి వెళ్ళిపోదాం. మనం ఎట్లుంటాం, స్క్రాచ్ ఉంటాం కదా. రోడ్ మాత్రం క్రేజీ ఉంది. వన్స్ గోవా ఎంటర్ అయితే చూసినావా, ఆడికించి రోడ్ సూపర్ ఉంది. దాని ముందు కర్ణాటక రోడ్ అయితే అసలు బేకార్ రోడ్. అది జర కర్ణాటక గవర్నమెంట్ ఉంటే మంచిగా రోడ్లో మంచిగా చేయండి, టూరిజం బాగా. ఎందుకంటే గోవాకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇక గోవా లొకేషన్ ఎట్లుంటే ఇల్లులు సూపర్ ఉంటాయి కదా, క్రేజీ అనిపిస్తుంది. మొత్తం కలర్ కలర్ ఉంటాయి కదా ఇల్లులో, చూడొచ్చు. ఇక బిల్డింగ్లో మొత్తం కలర్ కలర్ కలర్, మొత్తం జిల్ జిల్ జిగల్ జిగల్. సో వీడికి చూసి పోవాలి. పోలీసు వాళ్ళు అటాక్ అంటారు, అంటే వేస్తూనే ఉంటారు. ఇక మనకు ఫైన్లు గేన్లు మనం చూసి పోదాం. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇక చూసి వాళ్ళంతా మనం, ఇంకేం లేదు ఇక. గోవా గల్లీలో వంశీదా వైకర్. ఇంకా 7 కిలోమీటర్స్ 17 మినిట్స్ చూపిస్తుంది మన రూమ్కి. టైం వచ్చేసి 6 అవుతుంది. లేదు 5:45. మనం మన రూమ్ దగ్గర కూడా వచ్చేసినాం. మన శుభోద్ బాయ్ కూడా వెయిటింగ్ రూమ్ దగ్గర. మనం గోవా ఎప్పుడు వస్తే బాయ్ దగ్గరనే స్టే చేస్తాం. మొత్తం గల్లీలో మొత్తం జిల్ జిల్ జిగల్ జిగల్ ఉంటుంది. अरे छोटो साइकिल. లొకేషన్ ఇదే, ఇగో ఇదే చూపిస్తుంది. The next day.